హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మనం వచ్చేసి తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసునైతే చూసేద్దామండి. ముందుగా అయితే చికెన్ని బాగా కడుక్కొని తర్వాత అయితే పసుపు ఉప్పులో మ్యారినేట్ చేసి 15 మినిట్స్ పాటు వదిలేయాలండి. తర్వాత ఒక కడాయిని అయితే తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నామండి. కదా బాగా కలిపేసి లిడ్ అయితే పెట్టేద్దామండి. పెట్టేసిన తర్వాత చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అయితే ఎలా ఊరాయో. ఈలోపు గరం మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి, అవైతే మనం పౌడర్ చేసి పెట్టుకుందాం. అప్పటికప్పుడు చేసే మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసేయండి, అయితే కర్రీలో వాటర్ అయితే ఇంకా ఇంకిపోలేదు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే గుప్పెడు పుదీనా అయితే వేసుకుంటున్నానండి. కర్రీ మధ్యలోనే పుదీనా వేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్మెల్లింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం పచ్చివాసన పోయిందాకైతే కలిపేసుకోవాలి. ఇందులో మీ స్పైస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. తీసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. కారం అనేది ముక్కలకి పట్టేలాగైతే కలుపుకోవాలండి. చక్కగా చూస్తున్నారు కదా, ఇలాగైతే కలిపేసుకోవాలి. అలాగే మనం ముందు గరం మసాలా అయితే ఉంది కదా కలిపి పెట్టుకున్నది, ఆ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అయితే బాగా కలిపిస్తున్నానండి. చూసారు కదా, ఇలాగైతే కలిపేసుకోవాలి. చక్కగా లిడ్ అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలండి. లోపు కారంలో ఉన్న పచ్చివాసన పోయిందాక వదిలేసి అలాగే ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి. అంటే నాటుకోడి కదండి, కొంచెం గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది. ఇందులో తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఒకసారి కలిపేసి అయితే ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా అయితే చక్కగా ఉడికిపోయింది చికెన్ అనేది. ఇందులో తగినంత గరం మసాలా, ధనియా పౌడర్ అయితే వేసి అయితే కలుపుకుంటున్నాను. ఇందులో లాస్ట్కి గుప్పెడు కొత్తిమీర వేసి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పెట్టేసుకున్నామండి. చాలా స్పైసీ అండ్ టేస్టీ కర్రీ అండి. సింపుల్ రెసిపీ అండి. మీకు కనుక నచ్చినట్లయితే ఇలా ఒకసారి